ఇవి కూడా ముద్రలే. కానీ మీరు సంకల్పం పెట్టుకోవాలి. పరమాత్మ, దివ్యజనని జనకులు వీరి ద్వారా జరిగే బ్లెస్సింగ్స్‌కి నేను ఒక సాధనమై ఉండాలి. ఈ బ్లెస్సింగ్స్‌లో పాల్గొన్న అందరినీ ప్రేమ, కరుణ, దయతో ఆశీర్వదించండి అని మనసులో చెప్పాలి. ఇప్పుడు చేతిని దించండి. ఇప్పుడు మీ ఆరా ఇక్కడ దాకా ఉంది. అవును, ఇక్కడ దాకా ఉంది. ఆమె భగవంతుని సాధనంగా అందరినీ బ్లెస్ చేయటం మూలంగా ఆమె ఆరా స్ట్రాంగ్‌గా మారింది. ఆరా చాలా బలంగా కనిపిస్తుంది. అర్థమైందా? అందుకే ఇప్పుడు మేము వెంటనే మరోసారి సెన్సింగ్ చేయలేము. జాగ్రత్తగా చూస్తున్నారు కదా! అర్థమైంది కదా! ఇప్పుడు మీ ఆరా చాలా పెద్దగా ఉంది. మీ ఆరా ఈ విధంగానే ఉండాలంటే తప్పనిసరిగా మీరు అందరినీ బ్లెస్ చేస్తూ ఉండాలి. కానీ ఇది ఎప్పటికీ అలాగే పెద్దదిగా ఉండదు. కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా? కానీ మీరు నిరంతరం బ్లెస్ చేస్తే ఈ పెద్ద ఆరా ఎప్పుడూ మీ చుట్టూ ఉంటుంది. అదే సమయంలో ఒక్క ప్రతికూల ఆలోచన కూడా ఉండకూడదు. నాకు ఈ ప్రభుత్వం నచ్చదు, ఎందుకు ఇలా ఉంది? ఒక్క నెగటివ్ ఆలోచనే చాలా. అవును మేడం. చెప్పండి. నాకు కరోనా అంటే ఇష్టం లేదు. ఈ వైరస్ నాకిష్టం లేదు. నాకు ద్వేషం. ఇది ఎందుకు వచ్చింది? ఎందుకు ఇన్ని ఇబ్బందులు కలిగిస్తుంది? అని అనండి. హలో! చూసారా? మీ ఆలోచనలు ఎలా వెంటనే మీ ఎనర్జీ బాడీని తగ్గించేశాయో? మీ దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ ఎనర్జీ కూడా తగ్గిపోయింది. ఇదే మీ ఆరా ఇప్పుడు ఇంత తక్కువగా ఉంది. సెన్స్ చేయండి మేడం. ఆమె ఆరా చూడండి. ఇప్పుడు ఆరాను చూసేసరికి ఇంత కొంచెమే కనిపిస్తుంది. ఇలా మీ ఆలోచనలు మీ ఎనర్జీ ఫీల్డ్‌ని ఎంత సులభంగా మార్చగలవో చూడండి. ఇది ఎందుకు జరిగింది? ఇలా రావడంలో అర్థమేంటి? అని అనగానే మొత్తం ఎనర్జీ ఎలా తగ్గిపోతుందో చూడండి. మీ మొత్తం ఎనర్జీ బాడీ ముందున్న స్థాయి కంటే తక్కువగా మారిపోయింది. ఆలోచనల ప్రభావం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెన్సింగ్ చేయవచ్చు. సరే. చాలా బావుంది. ఎంతో ధన్యవాదాలు.